హలో బాస్ వీడియో మొదలు పెట్టే ముందు ఒక లైక్ గుద్ది సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు ఎపిసోడ్ చూసాక వచ్చిన ప్రెస్టేషన్ అలాంటిది. టాస్కులు అదిరిపోయాయి. కంటెస్టెంట్స్ ప్రాణం పెట్టి ఆడారు. అంతా బాగానే ఉంది. కానీ జడ్జెస్ తీసుకున్న ఆ ఒక్క డెసిషన్ చూసాక మాత్రం నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఏ బేసిక్ మీద ఆ డెసిషన్ తీసుకున్నారు, అన్యాయం జరిగిందా లేదా అనేది ఈ వీడియోలో చివర్లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అలాగే 15 మంది కంటెస్టెంట్స్ కి ఓటింగ్ కూడా మొదలైపోయింది. కాబట్టి మీ ఓటు ఎవరికో ఇప్పుడే కామెంట్ చేయండి. డైరెక్ట్ గా ఎపిసోడ్ విశ్లేషణలకు వెళ్ళిపోదాం. డేర్ కార్డ్స్ ఫుటా ఎగ్జిట్. ముందుగా ఫుటా అపూర్వలకి స్టే లేదా ఎగ్జిట్ కార్డ్స్ టాస్క్ ఇచ్చారు. ఇక్కడ ఫుటాకి ఎగ్జిట్ వచ్చింది. వెళ్ళిపోతూ జై తెలుగు అని చెప్పి వెళ్ళడం గౌరవంగా అనిపించింది. కానీ ఇక్కడ నాకొక ఓపెన్ పాయింట్ ఉంది. తెలుగు లేదా తెలుగు నేల మీద ఏళ్ల తరబడి బిగ్ బాస్ లేదా టీవీ ఛానళ్ల కోసం తప్పించే ఎంతో మంది లోకల్ టాలెంట్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళని కాదని కేవలం సోషల్ మీడియాలో ఒక రీల్ ట్రెండ్ అవుతుందని ఫారిన్ కంటెస్టెంట్ కి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇవ్వడం ఎంతవరకు కరెక్టో కామెంట్ చేయండి. ఇక మిర్చి టాస్క్. అమన్ సుమా గారి విశ్వరూపం తర్వాత వచ్చిన మిర్చి బెలూన్స్ టాస్క్ నెక్స్ట్ లెవెల్. కారం తింటూ పరుగులు పెట్టి బెలూన్స్ పగలగొట్టాలి. అమన్ వీడు మామూలోడు కాదు బాస్. చివరగా ఇచ్చిన ఎక్స్ట్రీమ్ స్పైసీ చిప్స్ ని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా తినేశాడు. టాస్క్ అంటే డైవ్ చేసి మైండ్ సెట్ బిగ్ బాస్ కి చాలా ప్లస్ అవుతుంది. సుమ గారు రియల్ సర్ప్రైజ్. చూడడానికి చాలా సాఫ్ట్ గా కనిపించే ఆమె బాయ్స్ కంటే ముందే ఆ స్పైసీ చిప్స్ తినేసి కళ్ళలో కారం పడుతున్నా 25 బెలూన్స్ పగలగొట్టిన తీరు అద్భుతం. సెకండ్ల గ్యాప్ లో వెనకబడ్డారంతే, కానీ ఆమె పెట్టిన ఎఫర్ట్ మాత్రం హెడ్స్ ఆఫ్. ఫియరింగ్ అండ్ క్లిప్స్ టాస్క్. హేమంత్ వర్సెస్ రోహిత్. అమాయకమైన ఫేస్ వెనక ఇంత డేరింగ్ ఉందా అనిపించింది. నోస్ పియర్సింగ్ పెయిన్ ని భరించి టాస్క్ కంప్లీట్ చేశాడు. తనలోని డెడికేషన్ క్లియర్ గా కనిపించింది. రోహిత్ నిజమైన సైలెంట్ కిల్లర్. అవసరం లేని చోట అస్సలు అరవడు, కానీ గ్రౌండ్ లోకి దిగితే అల్లాడిస్తాడు. క్లిప్స్ టాస్క్ లో తెలివిగా కాళ్లకు కూడా పెట్టుకొని మొత్తం 109 క్లిప్స్ తో రికార్డు కొలగొట్టాడు. ఈ రోజు ఎపిసోడ్ లో హేమంత్ రోహిత్ ఇద్దరు టాప్ పర్ఫార్మెన్స్ చూపించారు. ఇంకా వాటర్ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. రుచిత ఇష్యూ. ఝాన్సీ, ప్రియా, రుచితల టాస్క్ దగ్గరకు వస్తే ఝాన్సీ ఎలక్ట్రీషియన్ అయిన తన తండ్రి విషయంలో షాక్ కి గురైన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ పెయిన్ ని మోటివేషన్ గా మార్చుకుంటూ గెలిచింది. అది సింపతి కోసం కాకుండా చాలా జెన్యూన్ గా కనెక్ట్ అయ్యింది. రుచిత వైబ్రేషన్ వెల్క్రో అన్కంఫర్టబుల్ గా ఉందని ఆపేసింది. టాస్క్ అంటేనే కష్టం కాబట్టి కాస్త పట్టుబట్టి మరో ఛాన్స్ ఇవ్వండి అని ఫైట్ చేసి ఉంటే బాగుండేది. అలా డ్రాప్ అయిపోవడం మైనస్ అయ్యింది. ఇక బిగ్ కాంట్రవర్సీ నవదీప్ గారి డెసిషన్. ఇక అసలు విషయానికి వద్దాం. 8 మంది కంటెస్టెంట్స్ సెలెక్ట్ ప్రాసెస్ జరిగింది. నవదీప్, హేమంత్ కరెక్ట్. బిందు, అమన్ డిజర్వింగ్. అభిజిత్, అపూర్వ అండ్ ప్రియాంక ఓకే. శ్రీముఖి, దీపక్ అండ్ రోహిత్ 100% కరెక్ట్. బిందు, ఝాన్సీ డిజర్వింగ్. కానీ చివర్లో సుమ, లయ, జ్యోత్స్న, రుచిత, గాయత్రి ఈ 5గురిలో ఒకరిని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు నవదీప్ గారు గాయత్రిని సెలెక్ట్ చేశారు. ఇది నాకు మాత్రం డైజెస్ట్ కాలేదు. డిజాస్టర్ అనిపించింది. గాయత్రి గారి ట్రాన్స్ఫర్మేషన్ గ్రేట్ కావచ్చు, కానీ టాస్క్ పరంగా చూస్తే క్లిప్స్ టాస్క్ లో ఆమె గివప్ ఇచ్చారు. మరోవైపు సుమ కారం తిని పోరాడారు. జ్యోత్స్న 70+ క్లిప్స్ పెట్టుకున్నారు. లయ గట్టిగా ఆడారు. వాళ్ళందరినీ కాదని గాయత్రికి ఎందుకు ఎంచుకున్నారో అర్థం కాలేదు. ఇది ఖచ్చితంగా అన్ఫేర్ జడ్జిమెంట్ అనిపించింది. ఓవరాల్ గా ఈ రోజు ఎపిసోడ్ చాలా ఎనర్జెటిక్ గా సాగింది. టాస్క్లు బాగున్నాయి, కానీ సెలెక్షన్స్ దగ్గరే కాస్త అసంతృప్తి మిగిలింది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఎవరికి ఓట్ వేస్తున్నారు? కింద కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.